3 lakhs 10 కోట్ల వరకు ఆ రోజు ఫైనాన్స్ సెటిల్మెంట్లో మనకి సాయం చేసిన వ్యక్తికి 3 lakhs అవసరం పడడం ఏంటి? అదేం లేదు పెద్దమ్మా. ఒక్కొక్కసారి ఎంత ఆస్తులున్నా ఎన్ని ప్రాపర్టీలున్నా క్యాష్ రూపంలో ఉండదు కదా. ఒక్కోసారి ఎమర్జెన్సీలు అవసరాలుంటాయి. అయినా వదిన ఫోర్జరీ చేసి 10 కోట్లు లూటీ చేసి ఎంత హాయిగా బతుకుతుందో ఏంటో, అన్నేనేం చేస్తుందో ఏంటో. వీడేంటి ఎలా మాట్లాడుతున్నాడు? అక్కడ వాళ్ళు కటిక పేదరికం అనుభవిస్తూ ఉంటే వీడికేం తెలుసని త్రిపుర డబ్బు దోచుకెళ్ళింది అని అంటున్నాడు. ఏది ఏమైనా సొంత అక్కైనా సరే ఈ విషయంలో నేను క్షమించలేకపోతున్నాను ఫణి. సరే పెద్దమ్మా, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అసలు ఆ ఫినాన్షియర్కి డబ్బులు అవసరమేంటి? వీళ్ళు త్రిపుర వాళ్ళు డబ్బులు మాయం చేసినట్టు మాట్లాడటం ఏంటి? అసలు ఫణి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? అసలేం మాట్లాడుతున్నాడు? త్రిపుర చెప్పినట్లు నాకు ఇందులో ఫణి హస్తం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మా పెద్దమ్మకేదో డౌట్ వచ్చినట్టుంది రోసి. చాలా తీవ్రంగా నా గురించి ఆలోచిస్తుంది. అదేంటో కనిపెట్టాలి. పూలమ్మ పూలు పూలమ్మ బాలా. నన్నేనా? అవును, ఇలారా. ఈ పువ్వులు తీసుకెళ్లి మీ ఆవిడకివ్వు. నా దగ్గర డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి. నీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇద్దువులే. కానీ ఈ పువ్వులు తీసుకెళ్లి మీ ఆవిడకిస్తే తను చాలా సంతోషిస్తుంది. అలాగా? అయితే ఇవ్వు. థ్యాంక్స్. ఒరే సెలపాయ్, హాయ్. ఊర్లో మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోతుందిరా. అయితే ఏం చేద్దామంటారు? ఏమీ లేదురా, ఈసారి ప్రెసిడెంట్ గా కాకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పని చేయండి. ఇప్పటిదాకా మన గ్రామానికి దరిద్రం ఉంది, అప్పుడు ఏకంగా జిల్లాకే దరిద్రం పట్టింది. నా వైపు ఏం చూస్తాలే గానీ ఓ పాల అటువైపు చూడండి. బాలా, హే బాలా, ఇట్రా. ఏంటి బాలా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తా నీకెందుకో? అవును, ఇంతకీ చేతిలో పూలేంటి? ఇవా? ఇవి నా సుందరికి ఇస్తే నా సుందరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. ఆ పూలు అమ్ముకుని ఆవిడ చెప్పింది. ఎరా, నేను ఆరాధించే త్రిపురకి నువ్వు పూలు ఇవ్వడం ఏంట్రా? ఆ పూలమ్మే ఆవిడ నీకు చాలా తప్పు చెప్పింది బాలా. ఆ పూలు అమ్ముకునే ఆవిడ నాకెప్పటి నుంచో తెలుసు. తన అబద్ధం చెప్పదు. అయ్యో బాలా, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ పూలమ్మే ఆవిడ మిగిలిపోయిన పూలు నీ కంట కట్టడానికి అలా చెప్పుంటుందంతే. అవునవును బాలా, ఆ మిగిలిపోయిన పూలు వృధాగా పారేయటం ఎందుకని నీకిచ్చుంటుంది అంతే. నిజమా? అలా అనిచ్చిందా? నిజంగా బాలా, ఆ పూలు కట్టుకున్న పెళ్ళానికి ఇవ్వకూడదు.
ఇస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు బాలా. అవునా, నిజంగా ఫీల్ అవుతుందా? ఆ, అవును బాలా, నిజం. ఇదిగో వెంటనే ఈ పూలు ఎవరికైనా ఇచ్చేసాయి. వెళ్ళు. ఆ, ఎవరికి ఇవ్వాలి? ఆ, ఏ సుబ్బులు, ఇలా రావే. ఏంటి ప్రెసిడెంట్ గారు? బాలా, ఈ పూలు సుబ్బులకి ఇచ్చేయి. ఉమ్, ఏంటి బాలా నాకు పూలిస్తున్నావు? ఫ్రీగా పూలు వస్తున్నాయి, తీసుకుని జడలో పెట్టుకుని వెళ్ళిపో. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగమాక. అట్టాగే గారు. వెళ్ళు. సరే నేను వెళ్తా. బాల బాల బాల, ఆ? ఒక్క నిమిషమే. ఇదిగా ఈ హల్వా తీసుకో. ఈ హల్వా నాకెందుకు ఇస్తున్నావు? ఆ, ఆయన నీ దగ్గర ఏం తీసుకోవద్దని నా సుందరి చెప్పింది. ఇదిగో బాలా, నేను పక్కూరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన స్వీట్ ఇది, తీసుకో. అయ్యో, ఈ ఒకసారి తీసుకో బాలా. ఉమ్, ఏంటి బాలా, స్వీట్ తీసుకోవడానికి అంతలా ఆలోచిస్తున్నావు? ఇట్లాంటి ఫ్లేవర్ స్వీట్ ఎక్కడ దొరకదు నీకు, తీసుకో. ఉమ్, నేను చెప్తున్నాడుగా. ఆ, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా అన్నం తిన్న తర్వాత ఈ స్వీట్ తిను, చాలా బాగుంటుంది. అలాగే, నాకు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎర్రి బాబు. ఏయ్! ఎర్రి బాబు కాదు, ఆ, ఎర్ర బాబు. అలాగే అలాగే. నేను చూస్తుంటే ఎర్రి బాబు అనే పిలవాలనిపిస్తుంది. సరే వెళ్ళు. హ్మ్. ఏంటయ్యా కొత్తగా వాడి స్వీట్ ఇచ్చి పంపిస్తున్నారు? ఆ త్రిపురుణ్ణి అనుభవించడానికి 2-3 ప్రయత్నాలు చేశానురా, ఏది వర్కౌట్ కాలేదు. ఆ, అందుకే ఈ రాత్రికి ఎలాగైనా ఆ త్రిపురుని పొందాలని ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేశారయ్యా? ఆ తింగరి బాలాగారు తీసుకెళ్తున్న హల్వాలో మత్తు కలిపా. వాడి ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తాడు, చేశాక హల్వా తింటాడు, తిన్న కాసేపటికే హాయిగా నిద్రపోతాడు. ఆ తర్వాత ఆ త్రిపుర సంగతి నేను చూసుకుంటాను. మీకు 2 మూరలు కావాలా? ఇస్తా ఉండండి. అమ్మమ్మ గారు, ఆ ఇదిగోండమ్మా దేవుడి పూలు. త్రిపురకు కూడా ఇచ్చావా అమ్మా? త్రిపురకిమ్మని బాలాకిచ్చి పంపించానమ్మమ్మ గారు. ఓ సరే.